సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం నుంచి 14వ అధ్యాయం 10వ వచనం వరకు చదువుకుందాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకుందము, దాని జయించుటకు మన శక్తి చాలునెనెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. 14వ అధ్యాయం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైని సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, వారు మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనపడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క ప్రేమ వాత్సల్యతలను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి, అపరిమితమైన మీ జ్ఞానాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. కృప చూపించండి. అనేక సార్లు ప్రభువా గతంలో బలహీన పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు ఆత్మీయంగా ప్రభువా అనేక సార్లు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, పోషించారు ప్రభువా, నడిపిస్తూ ఉన్నారు ప్రభువా, బలపరుస్తున్నారు, ఆదరించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయనా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వాక్యం ద్వారా బలం పొందుకోవడానికి, ఆదరింపబడడానికి ప్రభువా నాయనా సంతోష సమాధానాలు పొందుకోవడానికి, తృప్తిపరచబడడానికి, దీవెనలతో నింపబడడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభువా నాయన. వినిగ్రహించి లోబడే మనసు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభువా. విధేయత కలిగి వాక్యాన్ని హృదయంలో అంగీకరించి ప్రభువా నాయన మేము హృదయ కాఠిన్యాన్ని దూరపరుచుకొని ప్రభువా నాయన విధేయత చూపించడానికి కృప చూపించమని ప్రభువా మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించమని సమయాన్ని బట్టి మా ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా మీరే మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో
ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఒకసారి ఒక దైవ సేవకుని ఒక ప్రాంతానికి వాక్య పరిచర్య చేయడానికి ఆయన్ని ఆహ్వానించారు. అయితే ఆయన ఆ సమయంలో అక్కడ వాక్యాన్ని పంచుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఆయనకి వ్యతిరేకంగా ఈయన బోధలు సరిగ్గా లేవు, ఈయన తప్పు బోధలు చేస్తా ఉన్నాడని ఆ యొక్క దైవ సేవకునికి వ్యతిరేకంగా అనేక మంది అక్కడ పెద్ద పెద్ద పోస్టర్లు వేసారు. ఆ తర్వాత పాంప్లెట్స్ పంచిపెడతా ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళ కాన్ఫరెన్స్ ఉందో అక్కడ అనేక మంది పాంప్లెట్స్ పంచుతున్నారు, ఈయన బోధలు వినకండి అని చెప్పి. అయితే ఆయన లోపలికి వెళ్ళారు. ఆయనకి ఆ విషయం తెలీదు. అయితే ఎప్పుడైతే ఆ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ అక్కడికి వెళ్ళాడో అప్పుడు తెలిసింది ఆ విషయం. లోపల ఉన్నప్పుడు ఆ కాన్ఫరెన్స్ జరుగుతున్న ప్రాంతానికి ఆపోజిట్లోనే వాళ్ళు కూడా పాంప్లెట్స్ పంచిపెడుతూ లోపలికి వెళ్ళనివ్వట్లేదు చాలా మందిని. కానీ చాలా మంది లోపల ఉన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఆ పాంప్లెట్స్ చాలా మందికి అందట్లేదు, మీకు కావలిస్తే లోపలికి వచ్చి కూడా పంచిపెట్టండి అని చెప్పారు. ఎందుకంటే నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, వాక్యాన్ని ఆయన చెప్పే బోధలు నమ్మేవాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలని ఆయన కోరిక. మిగతా వాళ్ళు అవసరం లేదు. దేవుని వాక్యం విని గ్రహించే వాళ్ళే అవసరం. ఒకవేళ కావాలంటే ఆ పాంప్లెట్స్ లోపలే పంచుకోండి, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారని. సో ఆ ఆలోచన కరెక్ట్. ఎందుకంటే దేవుడు కూడా చాలాసార్లు మనల్ని పరిశీలిస్తాడట. మనం ఎంత దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముతున్నాం అన్నది ఇటువంటి సమయంలోనే బయటపడుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకు తెలిసిన వాక్య భాగమే ఈ యొక్క సంఖ్యాకాండంలో మనం చదువుకున్న మాటలు. వాళ్ళు ఆ యొక్క కానాన్ దేశం ఇంకా అంత ప్రయాణం అయ్యి అన్ని సంవత్సరాలు అరణ్యంలో 40 సంవత్సరాలు గడిపారు. అరణ్యంలో ప్రయాణం చేశారు ఇశ్రాయేలీలు. చివరికి ఆ కానాన్ దేశంలో ప్రవేశించడానికి ముందు ఇక్కడికి వేగువారిని స్పైస్ని పంపించడం అదంతా తెలుసు. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడికి చాలా మంది వెళ్ళారు అక్కడికి వాళ్ళు చేయడానికి. కానీ అందులో 2 మాత్రమే అక్కడికి మనల్ని దేవుడు తీసుకెళ్తాడని నమ్మారు. మిగతా వాళ్ళంతా కూడా ఇదేంటి ఇటువంటి ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు, వీళ్ళు చాలా బలవంతులు అన్నది వాళ్ళ యొక్క రిపోర్టు. మనుషులుగా నిజంగానే మనుషులుగా ఆలోచిస్తే ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ స్వరూపాలు, మనుషులు ఎత్తు పెద్ద పెద్ద మనుషులు, వాళ్ళని చూసి వాళ్ళు భయపడిపోయి ఉండొచ్చు. వాళ్ళు చేసిన మిస్టేక్ అక్కడ ఏంటంటే దేవుని వైపు చూడట్లేదు. మిగతా వాళ్ళంతా యెహోషువ కాలేబు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దేవుని వైపు, దేవుని యొక్క ఆయన బలం వైపు, ఆయన జ్ఞానం వైపు, ఆయన వైపు చూడకుండా లోకం వైపు, మనుషుల వైపు చూస్తూ భయపడిపోతా ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఆత్మీయంగా, మనం కూడా చాలాసార్లు కొన్ని పాపాలని మన జీవితంలో జయించలేం. అవి మన పెద్ద హ్యూజ్ పర్సన్స్ లాగా, పెద్ద పెద్ద జైంట్స్ లాగా మనకి ఆ పాపాలు కనిపిస్తాయి. కానీ మనం దేవుని దృష్టితో అవి చూసినప్పుడు మనకు అప్పుడు అర్థం అవుతుంది, ఇవన్నీ చాలా చిన్నవి, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈజీగా ఈ యొక్క పాపాలని మనం అధిగమించేటట్లు, ఓవర్కమ్ చేసేటట్లు దేవుడు చేస్తాడు అని మనకు అర్థం కాదు. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇక్కడ ఈ యొక్క స్పైస్ వాళ్ళ నుంచి యెహోషువ కాలేబు తక్కువ మందే. మనం చాలాసార్లు చూస్తే దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు, దేవుని మార్గాలను అర్థం చేసుకున్న వాళ్ళు, వాక్యాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, ప్రవక్తల్ని అర్థం చేసుకునేవాళ్ళు, దేవుడు పంపించినటువంటి
వాళ్ళు ఆ యొక్క మాటల్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మందే ఉంటారని హిస్టరీలో మనం చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇశ్రాయేలీయుల జీవితాలు దగ్గర నుంచి యేసుప్రభు వారి శిష్యుల వరకు మొదటి శతాబ్దంలో ఆ యొక్క శిష్యులు వాళ్ళ వాళ్ళు చూస్తే మన చరిత్ర, క్రైస్తవ జీవితంలో మన చరిత్ర అంతా చూస్తే చాలా తక్కువ మంది దేవుని వైపు స్టాండ్ తీసుకున్న వాళ్ళు, దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు, దేవుని మీద నమ్మకం ఉంటుంది, ట్రస్ట్ చేస్తున్న వాళ్ళు తక్కువ మంది. చాలా మంది బిలీవర్స్ అని చెప్తారు కానీ లేకపోతే విశ్వాసులు అని చెప్తుంటారు కానీ నిజంగా చూస్తే సమయం వస్తే విశ్వాసం బయట అవిశ్వాసులం అని తెలిసిపోతుంది. అంటే దేవుడు కానీ చిన్న పరీక్ష పెడితే విశ్వాసం అంత పోతుంది. దేవుని మీద నమ్మకం పోయి లేకపోతే దేవుణ్ణి ట్రస్ట్ చేయకుండా లోకం వైపు, శరీరం వైపు, మన వైపు, సొంత ఆలోచనలు ఇవన్నీ డామినేట్ చేసేస్తూ ఉంటాయి. కానీ మనం ఈ వాక్యం వింటున్న మనం అలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మన ముందు ఉంచుతున్నాడు. వాళ్ళు చూడండి, నిశ్చయంగా మనం వెళ్తాము, స్వాధీనపరుచుకుంటాము, మన శక్తి సరిపోతుంది అని చెప్తున్నారు. ఎలాగా అంతమంది పెద్ద పెద్ద జైంట్స్ అక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎలాగ దేవుడు అంటే వాళ్ళు దేవుని వైపు నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకునేది. చూడండి, వాళ్ళు అంత చెప్తున్నా సరే వాళ్ళు వినట్లేదు. మిగతా సమాజం అంతా కూడా గందరగోళం అయిపోయింది. దేవుడు అంత ప్రయాణంలో తోడుగా ఉండి అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసినా సరే వాళ్ళకి దేవుని మీద నమ్మకం కుదరట్లేదు. దేవుని శక్తిని ఆశ్రయించలే పరిస్థితుల్లో చాలా మంది లేరు. మనకు అనిపించవచ్చు, ఏంటబ్బా ఎందుకు వీళ్ళు ఎలాగున్నారని. కానీ మనం కూడా చాలాసార్లు చూడండి, లోకం వైపు చూస్తాం, దేవుణ్ణి నమ్మం, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని మనం అర్థం చేసుకోం. దేవుని మీద ఆధారపడకుండా లోకం వైపు ఆధారపడతాం, లేకపోతే లోకంలో మనుషుల మీద ఆధారపడతాం. రకరకాలుగా మనం చూస్తాం, శరీరానుసారమైనటువంటి ఆలోచనలతో మనసు నింపుకుంటాం. కానీ వాక్యాన్ని ఆశ్రయించాం, దేవుణ్ణి ఆశ్రయించాం. దాని వలన మనం చాలాసార్లు మన జీవితంలో డిప్రెషన్, లేకపోతే శాంతి సమాధానాలు లేకపోవడం, వీటన్నిటిని మనం కోరి దేవుణ్ణి నమ్మకపోవడం వలన తెచ్చుకున్నవి. దేవుడు అందుకనే మనల్ని శోధిస్తాడు. శోధించినప్పుడు మనం నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నాం లేదన్నది తెలిసిపోతుంది. చూడండి, దేవుడు ఎంత అంటే శక్తివంతుడు అన్నది చాలాసార్లు మనకు అర్థం కాదు. సైతాన్ ఏం చేస్తాడంటే, ఇంపాసిబుల్ కదా, చూడు నీకే అర్థమైపోతుంది ఈజీగా, ఇంతంత పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, ఇంత పెద్ద ఎక్కువ మంది ఉన్నారు, ఇంతంత జనాంగాలు ఉన్నారు, మనం కొద్ది మందిమే, ఇంతమందిని ఎదుర్కొని ఆ యొక్క ల్యాండ్ని, ఆ యొక్క భూమిని, పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతాన్ని ఎట్లా స్వాధీనపరుచుకుంటాం అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంపాసిబుల్గా కనిపిస్తుంది ఎలా చేస్తామని. కానీ దేవుని వైపు నుంచి చూసే పరిస్థితుల్లో అనేక మంది లేరు. ఇంకొకటి విషయం చూడండి, వాళ్ళు బ్రతిమలాడి బట్టలు చింపుకొని దేవుణ్ణి నమ్మండర్రా, దేవునికి అసాధ్యమైంది ఏది, దేవుని శక్తిమంతుడు, ఇంతకాలం మనం ప్రయాణం చేసిన దేవునితో నేను బట్టలు చింపుకొని వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే రాళ్లతో కొట్టి చంపేద్దామా వీళ్ళని అని ఆలోచిస్తున్నారు. ఎంత భయంకరమో చూడండి. ఈ రోజుల్లో కూడా మీరు చూస్తే నిజంగా మనం నిజమైన బోధ ఎవరైనా చేస్తే, నిజంగా దేవుని వాక్యాన్ని ఎవరైనా యాజ్ ఇట్ ఈజ్గా ప్రకటిస్తే చాలా మందికి ఇష్టపడకపోవచ్చు, చాలా మంది వ్యతిరేకులు అయిపోతారు, ఈవెన్ సొంత వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు, సొంత ప్రజలు, సొంత కుటుంబంలో వాళ్ళు కూడా అంగీకరించే పరిస్థితుల్లో లేదు ఈ దినాల్లో మనం చూస్తే. ఈవెన్ మనం చరిత్రలో కూడా మనం చూస్తే ఈవెన్ జాన్ వెస్లీ లాంటి చాలా భక్తులు, ఇంగ్లాండ్ దేశాన్ని, అమెరికా దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి జాన్ వెస్లీ లాంటి ఆ మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్ జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, వీళ్ళంతా కూడా ఎంతో గొప్పగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. కానీ
ఆ రోజుల్లో వాళ్ళు వీళ్ళని తప్పుడు బోధకులు అనుకుని హెరసీస్ చెప్తున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు అనే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో చూస్తే. మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ జాన్ వెస్లీ గురించి, లేకపోతే చార్లెస్ వెల్స్లీ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ ప్రార్థనా జీవితాల గురించి, వాళ్ళ తల్లిగారి గురించి మనం ఎంతో చక్కగా చెప్పుకుంటాం. వాళ్ళ జీవితాలు, వాళ్ళ బయోగ్రఫీలు మనం చదువుతాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్న వాళ్ళు, తప్పుడు బోధకులుగా అనుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో, మనం హిస్టరీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అటువంటి మిస్టేక్స్ చేయకూడదు. నిజమైన బోధ చేస్తున్నప్పుడు మనం దేవునికి లోబడుతూ, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, దేవుని ప్రత్యక్షత కోరుకోవాలి. మనకు వాక్యం అర్థం కాకపోతే దేవుడిని అడగాలి ప్రత్యక్షత కొరకు, రెవల్యూషన్ కొరకు. అప్పుడు మనకి సరైన బోధలు తెలుస్తాయి. లేకపోతే తప్పుడు బోధకులనే మనం మంచి బోధకులు అనుకుంటాం. మంచి బోధలు చేసే వాళ్ళని తప్పుడు బోధకులు అనుకుంటాం. ఆ రోజుల నుంచి, పాత రోజుల నుంచి, అప్పటి నుంచే ఇటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పెడుతున్నాడంటే, మనం సరిగ్గా అర్థం చేసుకొని ఇటువంటి వాటి నుంచి బయటపడడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి మాటల్ని మన ముందు ఉంచుతున్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల పరిస్థితి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు దేవుని ఇష్టానుసారంగా దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళు జీవిస్తున్న జీవితాలను బట్టి వాళ్ళు మిద్యానీయులకి దేవుడు వాళ్ళని మిద్యానీయులు వచ్చి వాళ్ళని శ్రమలు పెట్టేవాళ్ళు. అంటే వీళ్ళు పంట అంతా సంవత్సరం అంతా పంటలు పండించి అవన్నీ చేస్తే వాళ్ళు వచ్చి ఆ పంట అంతా తీసుకొని వెళ్ళిపోయేవాడు మిద్యానీయులు. సో కాబట్టి ఇటువంటి పరిస్థితిలో దేవుడు మనకు తెలుసు గిద్యోనుని ఆయన వాడుకున్నాడు ఆ మిద్యానీయుల్ని, వాళ్ళని ఎదిరించటానికి. సో వాళ్ళతో యుద్ధం చేయడానికి దేవుడు ఆ గిద్యోన్ని ఎన్నుకున్నప్పుడు గిద్యోను చాలా మంది ఒక ముప్ప మూడు ముప్పై 3,200 మందిని కాదు 32,000 మందిని ఆయన తీసుకెళ్ళిపోయాడు. యుద్ధం చేయడానికి వాడుకోవడానికి ఆయన తయారు చేసుకుంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడండి 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, జడ్జెస్ 7th చాప్టర్. దానికన్నా ముందు 6th చాప్టర్లో మొదటి కొన్ని వచనాలు చదువుదాం. పరిస్థితి ఎట్లా, ఇశ్రాయేలీల పరిస్థితి ఎట్లా ఉందన్నది. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 years వాళ్ళని చాలా బాధలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యెహోవా దృష్టికి సరిగ్గా లేరు ఇశ్రాయేలీలు. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు అలాగ మిద్యానీయుల్ని వాళ్ళ మీదకు పంపించాడు. సో మనం కూడా దేవుడు డిసిప్లిన్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి అంటే దానికి కారణం మనం దేవునితో సరి చేసుకోవాల్సింది ఉందని, మనం పరిశీలించుకోవాల్సింది ఉందని అర్థం చేసుకోవచ్చు. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయుల విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరే దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. అంత భయంకరంగా దేవుడు మిద్యానీయులకి ఇశ్రాయేలీయులను అప్పగించేశాడు. అప్పుడు చూడండి 7th చాప్టర్లో 7వ అధ్యాయంలో 2వ వచనం, యెహోవా గిద్యోనుతో అంటున్నాడు, నీతోనున్న జనులు ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇంత ఎక్కువ మంది నేను వాడుకోలేను అంటే దేవుని వాడుకునే పరిస్థితుల్లో వాళ్ళంతా లేరు. అంటే దేవుని చేత వాడబడ్డానికి మనం 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 సరిగ్గా ఉండాలి. అప్పుడే దేవుడు వాడుకుంటాడు.
ఈ దేవుని యుద్ధంలో పాల్గొవాలంటే, అంటే పరిచర్య చేయాలంటే, మనము దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. దేవుడు వాడుకునే పరిస్థితుల్లో మనం ఉండాలి. దేవుని మీద నమ్మకం లేకపోతే ఇంకేమి యుద్ధం చేస్తాం? దేవుని మీద మనకే నమ్మకం లేతే మనమేం పరిచర్య చేస్తాం? మనమేం సువార్త చెప్తాం? మనం ఇతరులకి ఏం మాదిరికరమైన జీవితాలను చూపిస్తాం? మన కుటుంబమే సరిగ్గా లేకపోతే, మనమే సరిగ్గా లేకపోతే మన కుటుంబం ఎట్లా సరిగ్గా ఉంటది? మన కుటుంబాలే సరిగ్గా లేకపోతే సంఘం ఎట్లా సరిగ్గా ఉంటది? సంఘాలు సరిగ్గా లేకపోతే మన రాష్ట్రం, దేశాలు ఎంత భయంకరంగా ఉన్నాయి ఈ రోజుల్లో ప్రపంచాలు. ఎంత భయంకరంగా యుద్ధాలు చేసుకునే పరిస్థితుల్లో, శాంతి సమాధానాలు లేని పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. సో ఇది వీటన్నిటికీ కారణం దేవునితో సరైన రిలేషన్షిప్ లేకపోవడమే. సో ఇంతమంది ఉన్నారు, 32,000 మంది ఉన్నారు, కానీ దేవునికి వాడుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. దేవుని పక్షాన యుద్ధం చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళంతా చాలా ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యాలయంలో అప్పగింపతగదు, ఇశ్రాయేలీయుల నా బలం నాకు రక్షణ కలుగజేసును అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడి భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలను. ఆ కొండ మీద నుంచి ఎవరికైనా దేవుని మీద నమ్మకం లేకపోతే, భయం వేస్తే ఓడిపోతామని వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు. చూడండి, అంటే దేవుని మీద నమ్మకం లేకపోతే. అలాగే మనం ఆ సంఖ్యాకాండంలో కూడా చూస్తే దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళందరి పరిస్థితి చూసి యెహోషువ, కాలేబు తప్ప ప్రామిస్ ల్యాండ్లో ఎవ్వరు ఎంటర్ అవ్వరు అని చెప్పేసాడు. చూసారా, దేవుని మీద నమ్మకం లేకపోతే ఇంకా దేవుని రాజ్యంలో మనం అట్లా ఉంటాం. మనం ఇప్పుడే దేవుని నమ్మకుండా, దేవుని మీద నమ్మి మన జీవితాలు కట్టుకోకుండా విశ్వాసులు అని చెప్తూ సరైన జీవితం జీవించకపోతే, విశ్వాసులు అని చెప్తూ దేవుని మీద నమ్మకం ఉన్న జీవితం జీవించకపోతే, దేవునికి సంబంధం లేని శరీరానుసారమైన లోకానుసారమైన జీవితం జీవిస్తే ఎలా అవుతుంది? అందుకని వాళ్ళందరిని పిరికి వాళ్ళందరినీ పంపించామంటే 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. అప్పటికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, 10,000 మంది నిలిచి ఉండగా 4వ వచనం, యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళమంటున్నాడు. అంటే లోకంలో లోకం మీద ఆధారపడతారా, దేవుని మీద ఆధారపడతారా అన్నది టెస్ట్ చేయడానికి. అంటే నీళ్లు లోకానికి సాదృశ్యంగా అక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళు నీళ్ళల్లో చాలా మంది దాహానికి ఆ నీళ్ళకి వంగిపోయి నీళ్లు తాగుతూ ఉన్నారు. మోకాళ్ళు వేసి వంగిపోయి నీళ్లు తాగుతూ ఉన్నారు. కొంతమంది నిల్చొని అలాగా ఒక లిక్ చేస్తూ ఉన్నారు కొంతమంది. అంటే అర్థం ఏంటంటే, శత్రువు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండడానికి కొంతమంది ఉన్నారు. కొంతమంది దాహం తీర్చుకొని లోకంలో మునిగిపోయిన వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నారు అనేక మంది. సో 300 మంది మాత్రమే నిజంగా దేవుడు వాడుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా దేవుడు వాడుకునే పరిస్థితుల్లో లేరు. మనం కూడా ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ లోకంలో మునిగిపోయి లోకాశలకి, శరీరాశలకి లొంగిపోతూ, తాత్కాలికమైన ఆనందానికి, పాపానికి లొంగిపోతూ ఉంటే ఇంకెక్కడ దేవుని చేత వాడబడతామో, మనకు పరిచర్య దేవుడు ఎలాగ అప్పగిస్తాడు, లేకపోతే మన కుటుంబాలని మనం ఎట్లా రక్షించుకోగలం, మనల్ని మనం ఎట్లా రక్షించుకోగలం ఆలోచించండి. లోకంలో అవసరమే, ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు అవసరమే, కొంచెం తాగడానికి, బ్రతకడానికి అవసరమే. వాళ్ళు మిగతా 300 మంది కూడా నీళ్లు తాగుతున్నారు, కానీ వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. అంటే ఇది కాదు అసలు దేవుని కోసం పోరాటం ముఖ్యం అన్నదే వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. కానీ వీళ్ళు కంప్లీట్గా శరీరానుసారమైన జీవితంలో మునిగిపోయిన వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నారు మిగతా వాళ్ళు. సో మనం అర్థం చేసుకోవాల్సింది, లోకం శరీరంలో వాటిల్లో మునిగిపోయి లోకంలో డబ్బులు సంపాదించుకొని, ఇల్లు కట్టుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, అమ్మ పిల్లలుగా అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అది చదువుకుంటున్నారు, ఈ ఆలోచనలతో మునిగి తేలిపోయే ఏదో మనం క్రిస్టియన్స్ కాబట్టి చర్చికి వెళ్ళి కానుకలు వేయాలి కాబట్టి కానుకలు వేయి, భయపడి 10 వంతులు ఇచ్చేవాళ్ళు రకరకాలుగా మనకు కనిపిస్తారు. నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు.
రెమినెంట్ పీపుల్ ఉంటారు. చరిత్రలో మనం చూస్తే రెమినెంట్ పీపుల్ అంటే శేష ప్రజలు చాలా తక్కువ మందే మనకు కనిపిస్తున్నారు. యెషయా ఎలీషా యొక్క ఏలియా ఎలైషా ఎలైజా దగ్గర నుంచి, ఎలీషా దగ్గర నుంచి మనం చూస్తే వాళ్ళ నిజంగా ప్రవక్తల మాటలు నమ్మి బ్రతికేవాళ్ళు. ఆ ప్రవక్తలు దేవుడు పంపిస్తున్నప్పుడు వాళ్ళు వాక్యాన్ని నమ్మి జీవితాలను సరిచేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మందే కనిపిస్తారు. ఈ రోజుల్లో అదే భయంకర పరిస్థితుల్లో చివరి దినాల్లో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని, బైబిల్‌ని నమ్మే పరిస్థితుల్లో దేవుడిని నమ్మి జీవితాలను కట్టుకునే వాళ్ళు, విశ్వాసులనే వాళ్ళు చాలా తక్కువ మంది. అటువంటి కాపర్లు అనుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. చర్చి పెద్దలు అటువంటి వాళ్ళు లేరు. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన జీవితాలు సరిచేసుకొని, మనం దేవునికి అనుగుణంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆలోచన తీరుని దేవుని దృష్టిలో చూస్తూ, పాపాన్ని శరీరాన్ని, లోకాన్ని అధిగమిస్తూ, దేవుని మీద ఆధారపడి జీవిస్తూ నిజమైన క్రైస్తవ జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. విశ్వాసులైనా, కాపరులని చెప్తున్న వాళ్ళైనా చాలా మందికి డబ్బులకి, పేరు ప్రఖ్యాతులకి లొంగిపోతూ దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు, క్రైస్తవ జీవితం జీవించకుండా దేవుని వాడుకునే పరిస్థితుల్లో లేకుండా అనేక మంది ఉన్నారు. అనేక మంది తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. అనేక మంది ధనానికి లేకపోతే విలాసవంతమైన జీవితాలకి, వాటికి వాళ్ళు లొంగిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి వారిని మనం చూసి మనం వాళ్ళు వాళ్ళు క్రైస్తవులే అనుకొని మోసపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు నిజంగా సేవించేది యేసుప్రభు వారిని కాదు, ధనాన్ని, లోకాన్ని సేవిస్తున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. నిజంగా యేసుప్రభు వారిని అర్థం చేసుకొని, యేసుప్రభు వారు జీవించి చూపించిన జీవితాన్ని అర్థం చేసుకొని, ఆ జీవితం నిత్య జీవమని, ఆ మార్గం నిత్య మార్గం అని, ఆయన మాటలు సత్యం అని అర్థం చేసుకొని మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకుందాం. అక్కడ లోకంలో పడిపోకుండా, లోకంలోనే బ్రతుకుతాం, కానీ లోకం మనల్ని తీసుకెళ్ళిపోకుండా, లోకంతో పట్టుబడకుండా, దేవుని చేత పట్టుబడి, దేవుని ప్రేమకు పట్టుబడి మన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అటువంటి జ్ఞానం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడారు. ఆదరించే మాటలు, మమ్మల్ని ప్రభువా నాయన బలపరిచే మాటలు, శక్తివంతమైన మాటలు, మా జీవితాలను మార్చే మాటలు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. మా హృదయంలో మాటలు భద్రపరచమని, లోబడ్డానికి కృప చూపించమని సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారైతే పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.